నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ను వినియోగిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రోడ్డు భద్రత పాటించండి, ప్రాణాలను కాపాడుకోండి. సిఐ ప్రవీణ్ కుమార్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ధర్మారం మండలం కట్కనపల్లి గ్రామానికి చెందిన ఎండి కాసిం గ్రామ శివారులో సర్వే నంబర్ 121/2లోని 14 గుంటల భూమి ఆన్లైన్ లో వేరే పేరు మీద ఉందని, అది తమ పేరుపై మళ్లీ రిజిస్టర్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ ధర్మారం కు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్వరూప శ్రీనివాస్, వేగోలపు రమాదేవి శ్రీనివాస్, కంకనాల మౌనికరాజు, గట్ల రమేష్, యుగేందర్, ధూళికట్ట సతీష్, సాంబమూర్తి, చిదురాల నాగరాజు, నాయకులు కాల్వ లింగస్వామి, ఉల్లంగుల రమేష్, అల్లి శంకర్, కొప్పుల శంకర్ పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు గారు చేసిన సేవలు గుర్తిస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అందరం కూడా రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసుకుంటాం. వారు అనేక సర్పంచ్గా, అనేక పదవులతో పాటు స్పీకర్గా తుదిశ్వాస వరకు ప్రజలకు పోరాటం అనేక సంస్థలు తీసుకురావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని, యువతరం ముందుకు రావాలని కోరుకుంటున్నారు. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి వారి తల్లిదండ్రులు శ్రీధర్ బాబు గారు, వారి కుటుంబం నిరంతరం ప్రజాసేవలు ముందుకెళ్తాం. మరి వారి నాయకత్వంలో మేము అందరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన పరిపాలన కొనసాగించాం. ఈరోజు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులందరూ ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసులో చిక్కుకుంటామనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని, అలాంటి భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర పథకం కింద 25,000 ప్రోత్సాహకం అందజేయనున్నట్లు తెలిపారు. అది ఒకటి. అండ్ ఇంకొకటి, మనం చూసినట్టయితే లాస్ట్ 3 నెలల నుంచి కొంత మేము కూడా అంటే పబ్లిక్ వెళ్లే ముందు కూడా మా సైడ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే రోడ్లు సరిగా లేవు, లేకపోతే ఇంకా లైట్ లేవు, అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని ఫస్ట్ మేము సరి చేసుకుని తర్వాత ప్రజల దగ్గరికి వెళ్దాం అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 4 నెలల నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే అసలు ఇంజనీరింగ్ సైడ్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది మొత్తం ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రాజీవ్ రహదారి వెళ్ళేటప్పుడు చాలా వరకు
యూటర్న్ లో లేకపోతే రోడ్ డివైడర్ దగ్గర లైట్ లేవన్నమాట. లాస్ట్ 2-3 నెలల్లో అన్ని చోట్ల 28 ప్లేసెస్ లో అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు పెట్టడం జరిగింది. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ రాత్రి వెళ్తే అంతా కనిపించింది అనమాట. మేము చిన్న చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్లు పెట్టాము, కొన్ని దగ్గర లేన్ మార్కింగ్ చేసాము, కొన్ని దగ్గర రేడియం స్టిక్కర్లు పెట్టాము. అట్లా లాస్ట్ 5-6 నెలల్లో ఆల్మోస్ట్ 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఇవి చేయడం జరిగింది అనమాట. సో ఇవి జస్ట్ మేము ఇంజనీరింగ్ వర్క్స్ చేస్తేనే లాస్ట్ 3 నెలల్లో చేస్తే ఒక 30% మా యాక్సిడెంట్లు ఈ డెత్లు తగ్గాయి అనమాట. ఇప్పుడు మా పోలీస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు ఆ నెంబర్స్ అని. జస్ట్ వెరీ సింపుల్ చిన్న పనులు చేయడం వల్ల 30% డెత్ తగ్గిపోయాయి అనమాట. సో రిక్వెస్ట్ చేద్దాము, కొంత వాళ్ళు కూడా సెన్సిటైజ్ చేద్దామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామ సభలు పెడుతున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ సీరియస్గా. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో రోడ్డు భద్రత అరైవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మగ్గిడే స్వరూప శ్రీనివాస్ అధ్యక్షతన అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, అంతర్గాం పోలీస్ శాఖ అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకట్, సిఐ ప్రవీణ్ కుమార్, అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకట్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని, రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్, అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకట్, అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ తెలిపారు. ఈ రోజు నుండి ఈ నెల 18 వరకు శనివారం వరకు ఈ అరైవ్ వాలే ప్రోగ్రాం ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి మరి అవగాహన కల్పించండి. సో రోడ్ యాక్సిడెంట్ ద్వారా ఎలా చనిపోతున్నారు, ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, దాన్ని తగ్గుముఖం పట్టేయాలనే ఉద్దేశంతో ఈ 3rd ఫేజ్ అరైవ్ వాలే పెట్టడం జరిగింది. అందులో అంతర్గాం మండలంలో ఈరోజు మనం ఎంచుకొని ఇక్కడ మురుమూరు గ్రామంలో పెట్టడం జరిగింది. దానికి మీరు అందరూ వచ్చినందుకు, అలాగే అధికారులు అందరూ వచ్చినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రవీణ్ కుమార్, సిఐగా పనిచేస్తున్నాను ఇక్కడ. సో అరైవ్ అలైవ్లో ఈ ఉద్దేశం ఏంటంటే మనం ముఖ్యంగా రోడ్డు పైన జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ సంబంధించినటువంటి మనకు సంబంధించినటువంటి వాటి మీద ముఖ్యంగా చర్చ జరగాలి. సో మనము ఏం చేస్తున్నాము, ఒక వెహికల్ కొనాలని వెళ్ళి కొనుక్కుంటున్నాము. సో మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్నం ఐబీ చౌరస్తాలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నాగునూరే వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలోనే గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే బస్సులో వెళ్లే పేద ప్రజలు ఒక్కొక్కరికి రానుపోను 100 రూపాయలు మిగులుతాయని అన్నారు. ఇక్కడ వంతెన నిర్మించకపోవడం వల్ల ఏడాదిలో 80 నుండి 100 కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారం పడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్లకు కక్కుర్తిపడి ఇక్కడ వంతెన నిర్మించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే మంచిర్యాల అంతర్గాం మధ్య వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల అంతర్గాం మధ్య వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరే వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. 18 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి మీద మంచిర్యాల అంతర్గాం మధ్యలో బ్రిడ్జ్ కడటానికి 125 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అని కేసీఆర్ గారు 2018 ఎన్నికల సమయంలో చెప్పారు. దాదాపు 8 సంవత్సరాలైంది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వచ్చారు. మళ్ళా చెప్పిండు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నాం, అది శాంక్షన్ అయిందని చెప్పిండు, టెండర్లు అయినాయని చెప్పారు. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టిర్రు, బైక్ ర్యాలీలు తీసిర్రు, మిఠాయిలు వంచిర్రు, పతాకాలు కొట్టిర్రు. 5-6 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ బ్రిడ్జ్ పని మొదలు పెట్టండి. చివరికి 125 కోట్లది 164 కోట్లయింది, టెండర్ అయింది, కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఎమ్మెల్యే వచ్చి ఈయన ఒక సైకో ఎమ్మెల్యే. ఈయనకేందంటే ముందోళ్ళు ఏది కట్టినా ఈయన అది చేయద్దు అంతే, కేవలం ఎందుకంటే మళ్ళా నాకు కమిషన్ రాదు, ఎందుకంటే టెండర్ ఇప్పటికే అయిపోయింది, కాంట్రాక్టర్ ఇప్పటికే సాయిల్ టెస్ట్ చేసి పనులు మొదలు పెట్టిండు, నాకు కమిషన్ రాదు అని వచ్చిన బ్రిడ్జిని రద్దు చేసిన సైకో ఎమ్మెల్యే మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవాళ ఈయన చేసిన నిర్ణయం వల్ల పేద ప్రజలు, ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలకు
పోను 20 కిలోమీటర్లు, రాను 20 కిలోమీటర్లు, అంటే 40 కిలోమీటర్లు. అంటే దాదాపు ఒక్కసారి పెద్దపల్లి వైపుకిన ఒక పేద కుటుంబం నుంచి ఎవరైనా పోతే ఆర్టీసీ బస్సుల గురించి చెప్తాను, 100 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక బండ్ల మీద, 2 వీలర్స్ మీద తిరిగేటోళ్ళు చిన్న నిర్లక్ష్యపు చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామంలో సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ అంబర్ కిషోర్ షా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు దాటేటప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటిస్తూ వాహనాలను గమనించాలని సూచించారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో 8వ వింత జరుగుతుందంటూ గత 4 రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఉండటంపై బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ మేరకు తాళం వేసి ఉన్న రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు కౌశిక్ హరి మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే బెదిరింపుల మూలంగా రామగుండంలో అధికారులు ఎవరూ కూడా పనిచేయడానికి రావటం లేదని, ఇందుకు నిదర్శనమే నేడు రామగుండం ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు లేక గత 4 రోజులుగా తాళం వేసి ఉంటుందని తెలిపారు. కార్యాలయంలో సేవలు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ రామగుండం ఎమ్మెల్యే స్పందించి రామగుండంలో అధికారులు ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక 8వ వింత జరుగుతూ ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రామగుండంకి వచ్చి ఈ 8వ వింతను చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ 8వ వింత ఏంటంటే గత 4 రోజులుగా మండల రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ గారి కార్యాలయం తాళం వేసుకొని ఉన్నారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా మండల తహసీల్దార్ ఆఫీసు బంద్ ఉండడం, తాళం వేసుకోవడం, అధికారులే తాళం వేసుకోవడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? దీనికి ప్రధానమైన కారణం ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు. వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు భయపడి ఇక్కడ అధికారులందరూ పారిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయడానికి ఎవరు అస్సలేరు. ఎవరో కొద్దిమంది అధికారులు, బయట ఆ యొక్క సంపాదన మరిగినటువంటి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు తప్పించి చాలామంది అధికారులు ఈ ప్రాంతం రావడానికి భయపడతారు. గతంలో కూడా ఒక ఎండిఓ గారు ఈయన బెదిరించే వరకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇట్లా బంద్ ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక భారతదేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత వ్యవస్థ సిస్టమేటిక్ నడిచే కాలంలో 4 రోజులకెళ్ళి తహసీల్దార్ కార్యాలయం బంద్ ఉండడం అనేది ఎంత సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆజీవన్ ఏరియా జీడీకే నెంబర్ 2 మరియు 2A ఇంక్లైన్ నందు పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలలో ఆజీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ పాల్గొన్నారు. కానీ అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొదట జీడీకే 2 ఇంక్లైన్ నందు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీకే 2 ఇంక్లైన్ నందు మౌలిక సదుపాయాల్లో భాగంగా 2వ ఆర్వో వాటర్ ప్లాంట్ ఆవిష్కరణ చేశారు. తదుపరి అండర్ గ్రౌండ్ సెమీ మైకానైజ్డ్ మైనింగ్ మోడల్ ప్రదర్శనకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యత మోడల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎంకే చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, జీడీకే 2 మరియు 2 కోల్ మైన్ 5 పీఓ డి రమేష్, టీసీఎం సివిల్ కేడిఎన్ వరప్రసాద్, స్టాట్యూటరీ మేనేజర్ డి రమేష్ బాబు, గని మేనేజర్ షైక్ ఉల్లా ఉద్దీన్, డిప్యూటీ బ్రాంచి సెక్రటరీ రంగు శ్రీను, అధికారుల సంఘం అధ్యక్షులు కోలా మలేష్, అడిషనల్ మేనేజర్ మాథ్యూ జాన్సన్, సెక్షన్ ఇన్ఛార్జ్ దొంత వెంకటేశ్వర్లు మరియు సల్మాన్, సంక్షేమాధికారి డి గణేష్, అధికారులు, ఫిట్ సెక్రటరీలు పొన్నాల వెంకటయ్య మరియు కారంపూర్తి వెంకన్న, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు జీడీకే 2 ఇంక్లైన్లో వివిధ కార్యక్రమాలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రారంభోత్సవాలు ముందుగా ఏంటంటే అమ్మవారిది గుడి కట్టుకొని 24 సందర్భంగా వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. మరియు
వర్కర్స్ లోపలికి పోయేటప్పుడు ఒక ఆర్ఓ ప్లాంట్ ఉండగా కూడా వర్కర్స్ లోపలికి పెట్టేటప్పుడు చల్లటి మంచినీళ్ళు అందించాల్సిన ఉద్దేశంతో లోపలికి దిగే దగ్గరలోనే ఒక ఆర్ఓ ప్లాంట్ మరియు కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకొకటి జీడీకే 2 ఇంక్లలో దగ్గర డిస్ట్రిక్ట్లు కొన్ని ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో దగ్గర డిస్ట్రిక్ట్లో కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ శాండ్ బంకర్ లేదన్నందువల్ల శాండ్ బంకరు అవన్నీ కూడా ఏర్పాటు ఓపెనింగ్ చేసుకోవడం రాబోతున్నాం. ఇది కాకుండా జీడీకే 2 ఇంక్లను ఉద్యోగులు కొంతమంది రవి ఓర్మెన్, జగదీష్ వీళ్ళందరూ కలిసి కొంత వర్కింగ్ మోడల్ అని మైన్ లోపల ఎట్లా బొగ్గు ఉత్పత్తి తీస్తామన్న మోడల్ని తయారు చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ఉద్యోగులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ అందరు కలిసి కొత్త విధానాలు, కొత్త పనిముట్లు కూడా కనిపెట్టుకోవడం జరుగుతున్నది. వాళ్ళందరినీ అభినందించే కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే రకంగా RG1 ఏరియాలో ఉన్న మిగిలిన మైన్ల వాళ్ళు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉత్పాదకతను పెంచడానికి కానీ కొత్త రకమైన విధానాలు కానీ పనిని తేలికగా చేసే విధానం, పని ఎక్కువ చేసే విధానాలు కూడా వేరే మైన్లో వేరే రకాలుగా అందరూ చేస్తున్నారు. అత్యవసర సర్వీస్ అయిన విద్యుత్ శాఖలో ఉన్న ట్రాన్స్కో, జన్కో, ఉత్తర దక్షిణ డిస్కమ్ కంపెనీలలో పనిచేస్తున్న సుమారు 20,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 8 నుండి నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. వీరి సమస్యలను తక్షణమే ప్రభుత్వ పరిష్కరించాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ముందు నెలల తరబడి తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు విన్నపాలు చేశారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో IFTU జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఐ రాజేశం, ఆర్టిజన్ ఎంప్లాయీస్ JSC నాయకులు కిషన్ రెడ్డి, కె రమేష్, ఎస్ రవి, ఎస్ శ్రావణ్ కుమార్, సురేష్, అశోక్, రమేష్, మల్లేష్ ఉన్నారు. గత 6 రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళి 6 రోజులు జరుగుతుంది, వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ డిమాండ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తుంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా కన్ఫర్మేషన్ చేయాలి. అట్లాగనే అమెండ్మెంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఇవాళ 20,000 మంది కార్మికులు ఇవాళ రోడ్డునెక్కి తమ జీవితాన్ని ఇవాళ ఏదో ఒక రకంగా మలుపుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మా సమస్యను పరిష్కరిస్తున్నటువంటి ఒక కొండంత ఆశతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్లో గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి DCP రామరెడ్డి, గోదావరి కని ACP రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజల చేత ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా మళ్లింటికి తిరిగి రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే కార్యక్రమం అరైవ్ అలైవ్ అని DCP రామరెడ్డి అన్నారు. అలాగే ప్రమాదరహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఉండాలని, సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమంలో మా DG గారు దీన్ని అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంని రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో 13 నుంచి 18 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ మన మేయర్ గారి కోఆపరేషన్తో వారి సొంత డివిజన్లోనే మేము ఫస్ట్గా మా ACP గోదావరి ఖని, SHO గోదావరి ఖని 1 టౌన్ ప్లస్ రమేష్ ఇక్కడ డివిజన్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ అంటే మనం
బయట నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకోవడం, అలాగే గంజాయి డ్రగ్స్ నిర్మూలన. థర్డ్ పాయింట్ వచ్చేసి సైబర్ క్రైమ్స్లో మన ప్రజలు ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ప్రధాన లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి మాకు అన్ని విధాల మేయర్ గారు సహకరిస్తారు కాబట్టి మేము దీన్ని ఒక దృఢ సంకల్పంతో ముందుకు గోదావరికని నగరం ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడింది. హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు హిందూ సమ్మేళనం ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తోందని హిందూ ధర్మ రక్షణ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. పరశురాం నగర్లోని మార్గదర్శి విద్యా విహార్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ మహాసభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గోదావరికని 5 ఇంక్లైన్ ప్రాంతం నుంచి మహిళలు సంప్రదాయ కోలాటం, ఉత్సాహభరితమైన డీజే పాటలతో ర్యాలీగా వేదికకు చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వారి కళాత్మక ప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు రేగడి రాజేశం, ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి, కొంపెల్లి రాజయ్య, స్వామీజీ, డాక్టర్ లక్ష్మీవాణి, కార్పొరేటర్ దొంతా శ్రీనివాస్, కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదికపై ఉన్నటువంటి పూజ్య స్వామీజీ శ్రీ శ్రీ ముక్తానంద స్వామీజీ, మాతా లక్ష్మీవాణి గారు, హిందూ సమ్మేళనం యొక్క కమిటీ అధ్యక్షులు శ్రీ రాజేశం గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాతలు, హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. భారతదేశం వేదభూమి, భారతదేశం కర్మభూమి, భారతదేశం పుణ్యభూమి. భగవంతుడు నడయాడినటువంటి దేశము భారతదేశము. ప్రపంచంలో భగవంతునికి అత్యంత ఇష్టమైనటువంటి దేశం ఏదన్నా ఉంది అని అనుకుంటే అది భారతదేశమే. భగవంతుని నేను దర్శించుకోవాలి, భగవంతుని నేను చూడాలి అన్నట్టయితే ఈ భారతదేశంలో మాత్రమే సాధ్యము. మన యొక్క ఈ మధ్యకాలంలోనే స్వామి వివేకానంద పేరు వినే ఉంటారు, రామకృష్ణ పరమహంస పేరు కూడా వినే ఉంటారు. మీరు భగవంతుణ్ణి చూసారా అంటే నేను చూశానని చెప్పాడు శ్రీ రామకృష్ణ పరమహంస గారు. కాబట్టి నాకు చూపిస్తారా అంటే చూపిస్తా అని చెప్పేసి రామకృష్ణ పరమహంస వివేకానందకు చెప్పారు. కాబట్టి భగవంతుడు పుట్టినటువంటి దేశము, భగవంతుణ్ణి దర్శించుకున్నటువంటి దేశము భారత. చట్టసభలో 33% మహిళల రిజర్వేషన్ ఒక అత్యంత అవసరమైన మరియు సముచితమైన నిర్ణయం. మన దేశంలో మహిళలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ఈ అసమానతను సరిచేయడానికి 33% రిజర్వేషన్ ఒక కీలక అడుగు. మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదు, వారు సమాజ నిర్మాణంలో, ఆర్థిక అభివృద్ధిలో మరియు నిర్ణయాలు తీసుకోవడంలో సమాన పాత్ర పోషించగలరు. పార్లమెంట్లో వారికి సరైన స్థానం కల్పిస్తే మహిళల సమస్యలు మరింత సమర్థవంతంగా పరిష్కారంకి పొందుతాయి. మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తారని బీజేపీ మహిళా నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య అరుణ్ కొనియాడారు. ఈ బిల్ చట్టసభల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీలలో బిల్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా అందరూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఏ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం బీజేపీ తీసుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాబోయే రిజర్వేషన్ బిల్ ప్రోగ్రామ్స్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు సేవలు మరవలేనివని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. శ్రీపాదరావు 27 వర్ధంతి వేడుకలను కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివని, నేడు శ్రీపాదరావు కుమారులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, సీనుబాబులు చేస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలో
మండల పార్టీ అధ్యక్షులు అన్వరన్న గారి ఆధ్వర్యంలో మరియు స్వర్గీయ శ్రీపాదరావు గారి 27వ వర్ధంతి సందర్భంగా వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, మరియు శ్రీపాదరావు గారు ఆ రోజులనే అనేకమైనటువంటి మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారు వినలేని ప్రజల్లో ఒక చిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయులు శ్రీపాదరావు గారు. వారి ఆశయాలను ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు చేసి వారు అనుకోని విధంగా ఆయన స్వర్గస్థులైనారు. మరియు వారి ఆశయాలను మరియు తనయుడు శ్రీధర్ బాబు గారు మరియు వారు కూడా వారి నాన్నగారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మరి రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన గాడి తప్పి సామాన్యుడి గోడు వినే నాదుడే కరుపగా అటు అధికార యాంత్రాంగం నిర్లక్ష్యం, ఇటు పాలకుల ఉదాసీనత వెరసి రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని చెప్పడానికి ఇక్కడి కార్యకలాపాలు దుస్థితే సజీవ సాక్ష్యమని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నిత్యం ప్రజా సమస్యలతో కిటకిటలాడాల్సిన రామగుండం తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం పూర్తిస్థాయి ఎంఆర్ఓ లేక వెలవెలబోతుండగా ఇన్ఛార్జ్ పాలనలో ఫైళ్లు అటకెక్కి సామాన్యులు కార్యాలయాల చుట్టూ కల్లా అరిగేలా తిరుగుతున్నా కనికరించే వారు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అంతర్గాం తహసీల్దార్ కార్యాలయం నిత్యం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పైసలు ఇస్తేనే పనులు జరుగుతాయన్న రీతిలో బరితెగించి వ్యవహరిస్తుంటే అక్రమార్కుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతుందన్నారు. కార్యక్రమంలో సులభ లక్ష్మీ నరసయ్య, పద్మ, తడగుండ నరసయ్య మరియు అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్, ఊరకొండ అపర్ణ, వెల్తూరి రజిత, రాజయ్య, గోగుల రమేష్, ఆలకుంట మహేష్, చిలువేరి కుమార్, బూడిద హర్ష, రామగిరి నరేష్, అందే రాజ్ కుమార్ చారి, బాలసాని సత్తయ్య గౌడ్, అంకరి భరత్, కొట్టే నరేష్, జక్కన్న బాలు, హనుమాన్ల వెంకటేష్, జక్కుల ప్రవీణ్, పద్మ, శిలారపు కళ్యాణ్, శ్రీకాంత్, ఏరుకొండ తిరుపతి, ఎల్తపు రాజు, బండారి శ్యామ్ పటేల్, బియ్యాల శ్రీకాంత్, బుంగా మహేష్, శంకరమ్మ, తీగుట్ల నవీన్, మాదరబోయిన రాకేష్, సునీల్, ఐలేష్, సాయి, కోడూరి సతీష్ పాల్గొన్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రామగుండం ఎమ్మెల్యే పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. పొద్దుగాలేస్తే ప్రజాపాలన అని మాటలు చెప్పుడు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన కనబడతలేదు. ఇలా రామగుండం నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్లో 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకటే తహసీల్దార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో 9 నెలలుగా ఇక్కడ ఎంఆర్ఓ రెగ్యులర్ పోస్టు లేదు. మరి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి తహసీల్దార్ను కూడా పనిచేసుకొనివ్వకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా మాటలతోటి దూషించి వేధింపులకి గురి చేయడం, ఇక్కడ వచ్చినటువంటి ఏ అధికారి కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళటికి దాదాపుగా 9 రోజులు అవుతా ఉన్నది, 20 రోజులు అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఎంఆర్ఓ వెళ్ళిపోయి మరి డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ తోటి ఇక్కడ బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నా మరి వారు కూడా లేరు. కనీసం కార్యాలయంలో సిబ్బంది లేరు. ఇవాళ దాదాపుగా 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలకు సంబంధించి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ కూడా చెప్పులు అరిగేటట్టుగా సర్టిఫికెట్ల వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ను వినియోగిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
రోడ్డు భద్రత పాటించండి, ప్రాణాలను కాపాడుకోండి. సిఐ ప్రవీణ్ కుమార్. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.